నాకు ఫారెక్స్ ట్రేడింగ్ నేర్చుకోవడానికి 2 years పట్టింది. కానీ మీరు ఈ 5 stages ఫాలో చేసి నేర్చుకుంటే మీకు 5 months కూడా పట్టకపోవచ్చు. స్టేజ్ 1లో ముందు మీరు కరెన్సీ పేర్స్, పిప్స్ అండ్ లాట్ సైజ్ అంటే ఏంటి అని బేసిక్స్ నేర్చుకుంటారు. స్టేజ్ 2లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, మార్కెట్ బిహేవియర్, అలాగే సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుంటారు. స్టేజ్ 3 ఇక్కడ చాలా మంది కామన్ మిస్టేక్ చేస్తారు. డైరెక్ట్గా ఇండికేటర్స్ అండ్ టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ దానికి ముందు మీరు మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ట్రేడ్ నుండి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇవి మీకు కంపల్సరీగా తెలియాలి. లేకపోతే ఎంత స్ట్రాటజీ బాగున్నా వేస్టే. ఆ తర్వాత స్టేజ్ 4లో మీరు ఇండికేటర్స్ అండ్ అదర్ ట్రేడింగ్ టూల్స్ని ఇఫెక్టివ్లీ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటారు. అండ్ ఫైనలీ స్టేజ్ 5 ఇది డిసైడ్ చేస్తుంది మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుందో అని. ఎందుకంటే ఈ స్టేజ్లో మీరు ట్రేడింగ్ సైకాలజీ నేర్చుకుంటారు. గ్రీడ్, ఓవర్ ట్రేడింగ్, అలాగే మీ ఫియర్ని కంట్రోల్ చేయడం. అండ్ బిలీవ్ మీ, ఇది ఎవరైనా చెప్పడం వల్ల రాదు, మీ ఓన్ ప్రాక్టీస్ వల్లే మాత్రమే వస్తుంది. మీరు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి అనుకుంటే ఫాలో చేయండి. నేను నెక్స్ట్ ఒక మంత్లో కంప్లీట్ ట్రేడింగ్ బేసిక్స్ని ఫ్రీగా షేర్ చేస్తాను. అలాగే కంప్లీట్ ట్రేడింగ్ రోడ్ మ్యాప్ కావాలి అంటే కామెంట్స్లో రోడ్ మ్యాప్ అని కామెంట్ చేయండి.